హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. చారు, పద్మ, పార్వతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ రోజు సీను బావ ఆది మెడలోనే కదా తాళి కట్టింది. పాపం ఆద్య ఇంకా ఎందుకు నోరు తెరవట్లేదో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటే, ఇప్పుడే కాదు ఎప్పటికీ తను నోరు తెరవలేదు, ఎవరి ముందు నిజాన్ని బయట పెట్టలేదు అని ఈ విధంగా చారు అంటూ ఉంటుంది. మరి నిజంగా ఆ రోజు ఆద్యశీనులకి పెళ్లి జరిగితే చారు మెడలో ఇక తాళి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటికి ఓడలిగా చారు అసలు ఎడా అడుగు పెట్టింది? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య ఎలాగైనా రఘురామ్కి నిజం చెప్పాలని బయలుదేరటం, చారు మార్గమధ్యంలో ఆద్యని పక్కకి లాక్కెళ్ళి, ఏంటి పెద్దనానికి నిజం చెప్తావా ఆద్య? ప్లీజ్ ఆద్య, రఘురామ్ పెద్దనానికి నిజం చెప్పొద్దు. కావాలంటే నేను ఈ ఊరికి దూరంగా, ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను. సీను బావని వదిలేసి వెళ్ళిపోతాను ఆద్య. ప్లీజ్ ఆద్య, నీకు దండం పెడతాను అని అన్నట్టుగానే అని తర్వాత వెంటనే, ఏంటి నేను నిజంగా ఇలా మాట్లాడతాను అనుకుంటున్నావా? అస్సలు మాట్లాడను. వెళ్ళి చెప్పు, జరిగిందంతా చెప్పు అని అంటూ ఉంటే, ఖచ్చితంగా చెప్తాను అని ఆద్య బయలుదేరి వెళ్తూ ఉంటే, అయితే ఒక్కసారి విను, నేను చెప్పేది కూడా విను అని అనగానే, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంట్లో ఉంటూ అందరినీ నమ్మకంగా ఉంటూ అందరినీ మోసం చేసి నా ప్రాణాలే తీయాలనుకున్నావు. నేను నీకు ఏ ద్రోహం చేశాను? సీనుని పెళ్లి చేసుకున్నావు, మెడలో తాళి కట్టించుకున్నావు. అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నాను. కానీ నువ్వు ఇంతకి తెగిస్తావని అనుకోలేదు. ఖచ్చితంగా నీ గురించి పెద్దనకు చెప్పే తీరతాను అని అంటూ ఉంటే, సరే ఆద్య చెప్దు కానీ ఒకరి ప్రాణం పోతుంది అనగానే, ఎవరి ప్రాణం పోతుంది? పెద్దనాన్నకు విషయం చెప్తే ఎవరి ప్రాణం పోతుందో తెలుస్తుందిలే అనగానే, ఏంటాద్య చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నీ ప్రాణమో నా ప్రాణమో కాదు, మీ నాన్న ప్రాణం పోతుంది అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. ఏంటి, మా డాడీ ప్రాణమా? అసలు మా డాడీ ఎక్కడికి వెళ్ళారో తెలియక నేను అతలకుతలం అయిపోతుంటే, ఇప్పుడు డాడీని మధ్యలో ఎందుకు తీసుకొచ్చావు? ఇదంతా చెప్పి కావాలని ఒక కట్టుకథ అల్దాం అనుకుంటున్నావు కదా, అది అస్సలు జరగనివ్వను. ఏది ఏమైనా ఖచ్చితంగా పెద్దనాన్నతో నిజం చెప్పే తీరుతాను. నీ కుట్రని బయట పెడతాను. నన్ను చంపాలని చూసిన నిన్ను పెద్దనాన్న ఊరికే వదిలిపెట్టరు అని చెప్పి అంటూ ఉంటే, ఆద్య నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేను ఉట్టిగా చెప్తున్నాను అనుకుంటున్నావా? ఒక్కసారి ఈ వీడియో చూడు అనగానే చారు వెంటనే తన ఫోన్లో ఉన్న కిషోర్ వీడియోని చూపిస్తుంది. హాస్పిటల్లో ఉన్న వీడియో చూపించడంతో ఆద్య అది చూసి షాక్ అయిపోతుంది. ఏంటి డాడీకి ఏమైంది అని అంటూ ఉంటే, వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు, రేపో మాపో చనిపోయే అతను పనికొస్తాడు కదా అని ఇలా వీడియోలో బంధించి పెట్టాను. ఇదిగో ఇలా పనికొచ్చింది. నీ తండ్రి నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు వినాలి. దానితో పాటు సీనుబావ నీ వల్లే నాకు దూరం అయిపోయాడు కాబట్టి నువ్వే మా ఇద్దరిని కలపాలి. సీనుబావని నన్ను ఒక్కటి చేసి నువ్వు ఇక తర్వాత ఏమైనా చేసుకో అని అంటూ ఉంటే, ఆద్య ఇలా అంటూ ఉంటుంది, ప్లీజ్ చారు నీకు దండం పెడతాను, డాడీని ఒక్కసారి చూడాలనుంది, నన్ను ఒక్కసారి డాడీ దగ్గరికి తీసుకువెళ్ళవా అనగానే, చూస్తున్నావు కదా ఆద్య, ఇదిగో ఫోన్లో చూడు, ఇంకా ఇంతకంటే ఏముంది చూడు అని అంటూ ఉంటే, లేదు చారు, డాడీని చూడక చాలా డేస్ అవుతుంది, ప్లీజ్ ఒక్కసారి డాడీని చూడాలి, నన్ను తీసుకువెళ్ళవా అని అంటూ ఉంటే, అయ్యో ఆద్య ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను అక్కడికి తీసుకువెళ్తే నువ్వు నా మాట లెక్క చేస్తావా? లేదు కదా, ఖచ్చితంగా జరిగిందంతా కూడా మళ్ళీ పెద్దంతా చెప్తానని నువ్వే నన్ను తిరిగి బెదిరిస్తావేమో. అది జరగాలి అంటే ఖచ్చితంగా మీ నాన్న బ్రతికి ఉండాలి, నువ్వు నోరు తెరవకుండా ఉండాలి అని అంటూ ఉంటే ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది చారు, అయితే నేను చెప్పినట్లు చేస్తావా చేయవా అనగానే, ప్లీజ్ చారు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఖచ్చితంగా నువ్వు చెప్పింది చేస్తాను, ఒక్కసారి మా డాడీని చూపించవా అని అంటూ ఉంటే,
అయ్యో ఆద్య చూపిస్తాను. నువ్వు ఇంకా కూడా నన్ను లెక్క చేయకుండా చెప్తాను అంటే ఖచ్చితంగా అక్కడ మా వాళ్ళు ఉన్నారు. మీ డాడీ మూతికి ఉన్న మాస్క్ తీసేస్తే 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. మీ డాడీ ప్రాణం కంటే నీకేది ముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను ఆద్య అనగానే ఆద్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అయితే నువ్వు నేను చెప్పినట్లు చేస్తావు కదా, సరే వెళ్దాం పద, ఇక్కడేం పని అని చెప్పి ఆద్యని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇకపోతే చారు ఇక దర్జాగా ఇంట్లో కాలు మీద కాలేసుకొని హాయిగా స్వీట్లు తినుకుంటూ కూర్చుంటుంది. లోపలికి వచ్చిన సీను చారు సంతోషంగా ఉండడం చూసి ఇదేంటి ఇంకా ఇంట్లోనే ఉంది, ఆది వెళ్ళి మామయ్యకు నిజం చెప్తే మామయ్య వచ్చి దీన్ని మెడపట్టి బయటకు గెట్టేస్తాడేమో, ఇంకా వెళ్ళిపోయింది అనుకున్నాను, ఇంకా ఈ కొంపలే తిష్ట వేసుకొని కూర్చుందేంది, ఇంకా ఇంతకు ఆద్య ఎక్కడ ఉంది అని చెప్పి సీను ఇక బయటకు వెళ్తాడు. చారు మాత్రం చాలా దర్జాగా స్వీట్ మీద స్వీట్లు తినుకుంటూ కూర్చుంటుంది. ఆద్య ఆలోచిస్తూ ఉంటే ఆద్య దగ్గరికి వచ్చిన సీను ఆద్య అని పిలవగానే ఆద్య తన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటుంది. అదేంటి ఆద్య, మామయ్య దగ్గరికి వెళ్ళావు కదా నిజం చెప్తానని, ఈ పాటికే చారుని మెడపట్టి బయటకు గెట్టేశారనుకున్నాను, ఇంకా బయటకు గెట్టేయలేదేంటి ఆద్య అనగానే చారు కాదు నన్ను మంటల్లో తోసింది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నిన్ను చంపాలని చూసిన దాని మీద చాలెందుకు చూపిస్తున్నావు ఆద్య అనగానే లేదు సీను, నన్ను చంపాలనుకుంది చారు కాదు, అసలు ఇంట్లో వాళ్ళే నన్ను చంపాలనుకోలేదు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అయితే నిన్ను చంపాలనుకుంది ఎవరు అనగానే నన్ను చంపాలనుకుంది ఇంట్లో వాళ్ళు కాదని చెప్పాను కదా మరెవరో అనగానే వెంటనే అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు అని సీను అంటూ ఉంటాడు. ఆద్య మాత్రం సీను మాటకి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య ఆద్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సీను. ఆద్య మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన చారు ఏంటి ఇంకా ఆద్య నిజం చెప్తుందేమో, ఇంకా పెద్దన్న నన్ను మెడపట్టి ఈ పాటికే బయటకు గిట్టేస్తాడేమో, నా మెడలో ఉన్న తాళిని తెంచి దాని మెడలో తాళి కట్టొచ్చు అనుకున్నావు కదా బావా, అది ఎప్పటికీ జరగదు, ఆద్య ఇప్పుడు నా చేతుల్లో ఉంది అని ఈ విధంగా అంటూ చారు ఇక మురిసిపోతూ ఉంటుంది. ఇకపోతే పద్మ పార్వతి అలాగే చారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేసావే, ఈ పాటికే ఆద్య వెళ్ళి అన్నయ్యతో నిజం చెప్తుందేమో అని అనుకున్నాను, ఆద్య నిజం చెప్పకుండా ఎలా ఆపావు అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా చారు ఇక కిషోర్ గురించి చెప్తే అందరికీ తెలిసిపోతుందని ఈ విధంగా అంటూ ఉంటుంది. నేనేం చెప్పలేదే అని అంటూ ఉంటే ఆద్య చాలా తెలివి కలది, మనమే ఆద్యని మంటలోకి తోయాలనుకున్న విషయం ఎట్టే కనిపెట్టిన ఆద్య నీ గురించి చెప్పడానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చిందంటే మేమంత పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తున్నామా, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మరి ఇక నిజంగా చారు నోరు తెరిచి కిషోర్ తన చేతిలోనే ఉన్నాడని, తన తండ్రిని చంపేస్తానని బెదిరించి ఇదంతా చేసిన విషయం అసలు పద్మకి చెప్తుందా, మరి నిజంగా అదే జరుగుతుందా?